Hey, hi Chingu, welcome back to my channel, Vanam Interactions. మా కజిన్స్ వచ్చినప్పుడు మేము చార్మినార్కి అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్ అయితే ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అప్పుడైతే మదీనా ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వెళ్ళి 2 ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాము, స్పేస్ సిల్క్వి. అవి అయితే ఫ్రాక్ కుట్టించుకోవాలని చెప్పి ఇప్పుడైతే బొటిక్కి వెళ్తున్నాము. ఇంటి దగ్గరలోనే ఉంది, అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో మాకు కావాల్సిన మోడల్ అయితే మేము వాళ్ళకు ఆల్రెడీ పెట్టేశాను. అండ్ ఇక్కడే ఆంటీ స్టిచ్చింగ్కి అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. నాకు ఎగ్జాక్ట్లీ ఎలా కావాలి అలానే చెప్పాను అనమాట. సో కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడైతే కరెక్ట్గా తీసుకోండి, నెక్స్ట్ టైం నేను ఇంకా లెహంగాస్ ప్లాన్ ఉన్నాయి అవి ఇస్తాను అనేసి చెప్తున్నాను అనమాట. మా చెల్లి అయితే ఇక్కడ మెజర్మెంట్స్ ఇస్తుంది. ఇదైతే డిఎల్ఎస్ వర్చ్యూ మాల్, ఇదైతే నాగోల్లో ఉంది. నేనైతే చాలా చిన్న మాల్ అనుకున్నాను బయట నుంచి చూసి, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చాలా పెద్ద మాల్, చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. నేనైతే పెద్దగా వ్లాగ్ సరిగ్గా షూట్ చేయలేదు, ఈవెన్ నాకు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు తీయడం చాలా చాలా తక్కువ, పైగా ఇంతమంది జనాలు ఉండేసరికి నాకు చాలా అంటే మొహమాటం ఎక్కువ అనమాట. ముందే అంతమంది ముందు షూట్ చేయాలంటే కూడా నాకు ఏదోలాగా అనిపించింది. ఏదో కొన్ని అయితే షూట్ చేసుకున్నాను. ప్లే జోన్కి కూడా వెళ్ళున్నాను, బట్ అంతగా గేమ్స్ అయితే ఏం లేవు, పెద్దగా పిల్లల్ని ఆడించుకునే అంత అయితే ఏం లేవు. మనకు కావాల్సిన బ్రాండ్స్లో కూడా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి, కానీ పెద్దగా కలెక్షన్ లేదేమో అనిపించింది. నేను లోపలికి వెళ్ళాను కానీ ఏవి కూడా నేను ప్రాపర్గా అయితే షూట్ చేయలేదు. చెప్పాను కదా నాకున్న మొహమాటం సిగ్గుకి. నేనైతే ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమైనా తిన్నామని చెప్పి వెళ్తున్నాను అనమాట. బట్ ఆ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత ఏం తినాలనిపించలేదు. అరే బాబు వద్దురా అని చెప్పి మళ్ళీ అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. హోమ్ సెంటర్లో అయితే పర్లేదు, బాగానే ఉండే కలెక్షన్ కూడా. అండ్ ఇలా కొంచెం సేపు రౌండ్స్ వేసేసి అలా కొంచెం తిరిగి టైం పాస్ అయితే చేసేసాను. ఇంకా ఫుల్ ఆకలి అయిపోతుంది నాకు, ఆ మాల్లో ఏం తినాలనిపించలేదు అని చెప్పేసి ఇంకైతే నేను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడైతే లక్కీ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఇది కూడా నాగోల్ బ్రాంచే, నాగోల్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళాం. ఫస్ట్ అయితే బిర్యానీ తినేసాను. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిర్యానీ, మానేసి చాలా డేస్ అయింది. ఇలా బయటికి వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి ఆప్రికాట్ డిలైట్ మై ఫేవరెట్, ఇది మాత్రం తృప్తిగా తిన్నాను, చాలా బాగుండే టేస్ట్. ఆ 3rd ఫ్లోర్లో నుంచి వ్యూ చూసారా, చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆ రోజు కొంచెం రైనీగా ఉండే. నెక్స్ట్ అయితే జుడియోకి వచ్చేసాను. జుడియోకి రావడానికి మెయిన్ రీజన్ అయితే హెయిర్ బ్యాండ్స్ కోసం అయితే వచ్చాము. ఇక్కడైతే న్యూ కలెక్షన్ అంట, ఇవైతే యాడ్ అయ్యాయి. ఎప్పుడు యాడ్ అయ్యాయో నాకు తెలీదు. కీ చైన్స్ అంట, చాలా చాలా బాగున్నాయి, నాకు మంచిగా అనిపించాయి. కానీ నేనైతే తీసుకోలేదు, నాకు కీస్ వేసుకునే అంత ఏం లేవని చెప్పి. నెక్స్ట్ ఇక్కడైతే అప్గ్రేడెడ్ వర్షన్ అనుకుంటా, చాలా బాగున్నాయి. చైన్స్ కలెక్షన్, బ్రేస్లైట్స్ అయితే కొంచెం కొత్త వెర్షన్స్ అయితే వచ్చాయి. సో చాలా చాలా బాగా అనిపించాయి. కానీ నేనైతే ఏం తీసుకోలేదు, ఎలాగో అవి యూజ్ చేసేది లేదు, ఏం లేదు, వేస్ట్ అయిపోతాయి అనవసరంగా అని చెప్పేసి. అలా కొంచెం సేపు అయితే నేను ఆ కలెక్షన్ అంతా చూసి కొంచెం క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో మొత్తం ఇవి షూటింగ్ అయిపోయిన తర్వాత అలా ఒక రౌండ్ వేసి ఏమేమి కొత్త కలెక్షన్స్ వచ్చాయా ఏంటి అని చెక్ చేసుకున్నాను అనమాట. ఏదైనా మంచిగా అనిపిస్తే తీసుకుందామని చెప్పి. కానీ నాకు అంతగా ఏం అనిపించలేదు, అందుకనే నేనైతే ఏం డ్రెస్సెస్ కానీ టీషర్ట్స్ కానీ దాని జోలికి వెళ్ళలేదు. 1 or 2 అయితే నచ్చాయి, కానీ నాకు తీసుకునే ప్లాన్ లేదు కాబట్టి నేనైతే తీసుకోలేదు. ఇవైతే షార్ట్ కుర్తీస్ టైప్లో చాలా బాగున్నాయి, జీన్స్ వేసి స్టైల్ చేస్తే బాగుంటాయి. ఈ పలాజో ప్యాంట్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, లైక్ బ్లాక్ జీన్స్ మీదకి వేస్తే సూపర్ ఉంటుంది. ఈ టాప్ కూడా టీషర్ట్ టైప్లో స్టైల్ చేస్తే క్రాప్ టాప్స్ అండ్ అక్కడే ఉన్న షార్ట్ మీదకి వేస్తే బీచెస్లో చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇంకా నార్మల్ కాటన్ కుర్తాస్, దాంట్లోకి పలాజో ప్యాంట్స్, లెగ్గింగ్స్ అనమాట. ఇదైతే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్ కలెక్షన్ సెక్షన్. నేను అస్సలు దీని జోలికే వెళ్ళాను, ఎందుకంటే ఆ ఫుట్వేర్ అస్సలు నచ్చవు నాకు, అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అస్సలు నచ్చవు. ఇక్కడైతే ఈ సెకండ్ టీషర్ట్ నాకు బాగా నచ్చింది అనమాట. కాకపోతే అది నైట్ వేర్కి, కింద ప్యాంట్స్
కూడా ఉండేవి. నేను అంత గమనించలేదు కానీ చూసి జస్ట్ అలా వచ్చేసాను. అండ్ నాకు అస్సలు నచ్చింది ఏంటంటే ఈ షూస్ జుడియోలో అస్సలు దాని జోళ్ళకే వెళ్ళాను నేను. ఇవైతే 1 పీస్ సెట్స్ ప్యూర్ కాటన్లో బాగానే ఉంటాయి, ఇవి ట్రై చేయొచ్చు. ఈ షార్ట్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైట్ బ్లూ జీన్స్ వేసి స్టైల్ చేస్తే మస్తు ఉంటుంది అనిపించింది. ఇవైతే కొన్ని టీ షర్ట్స్ అండ్ కొన్ని జీన్స్ కలెక్షన్ అయితే బాగుంది. సార్ జీన్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి అనిపించింది నాకు. కొన్ని అయితే క్రాప్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ రెడ్ అండ్ వైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది వేసుకొని మంచిగా హై వేస్ జీన్స్ వేస్తే సూపర్గా ఉంటుంది. చూడాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. నేను అసలు ముందే ప్లాన్ చేసుకోలేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా చాలా రేర్గా తీసుకుంటా. నేను ఫిక్స్ అయ్యి వెళ్తాను అనమాట ఏం తీసుకోవాలి అని ముందే. అలా అనుకుంటేనే తీసుకుంటా. ఇక్కడైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ కొంచెం స్టైల్ కొడుతున్నాను అనమాట. ఆ వీడియోస్లో బాగా కనిపిస్తున్నానా లేదా అని చెప్పి చూసుకుంటున్నా. ఇవైతే నెయిల్ పాలిష్లు, పర్ఫ్యూమ్స్ ఆ సెక్షన్ అనమాట. నేనైతే ఇవి ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం అయితే ఒక నెయిల్ పాలిష్ తీసుకున్న సింగిల్ కలర్. ఇదైతే హెయిర్ బ్యాండ్ సెక్షన్. నాకు కావాల్సినవి అయితే తీసుకొని అయితే వచ్చేసాను. That's for this vlog. Next video lo kaludam. Bye Chingu. Love you all.